ఇద్దరు గురించి చూడబోతున్నాం ప్రియులరా, షిమ్యోను, లేవి. షిమ్యోను, లేవి ప్రియులరా, హివ్వీల ప్రాంతంలోనికి యాకోబు తన పిల్లలందరినీ తీసుకుని వచ్చాడు. వారు హివ్వీల ప్రాంతానికి వచ్చినప్పుడు ఆ హివ్వీల ప్రాంతంలో అక్కడ హామోరు అనేటువంటి ఆ ప్రజా నాయకుడు, ఆ ప్రాంతానికి లీడర్ అన్నమాట. ఆ ప్రాంతానికి లీడర్ అయిన హామోరుకు ఇంకో కుమారుడు ఉన్నాడు. ఆ కుమారుని పేరు కూడా షిమ్యోను. సో కన్ఫ్యూజ్ అవ్వద్దండి. యాకోబు కుమారుడికి రెండో కుమారుడి పేరు షిమ్యోను, హామోరు కుమారుడి పేరు కూడా షిమ్యోనే. కన్ఫ్యూజ్ అవ్వకూడదు. తర్వాత ప్రియులారా ఏం జరిగిందంటే, రూబేను, ఈ యొక్క షిమ్యోను, లేవి, యూదా, దాను, గాదు, నఫ్తాలి, ఇషాఖారు వీళ్ళందరూ పుట్టిన తర్వాత దీనా అనే ఒక చెల్లి పుట్టింది వీళ్ళందరికీ. సాధారణంగా ప్రియులారా ఒక్క చెల్లి పుడితేనే ఇంకా అందరు అల్లరి ముద్దుగా పెంచుతారు కదా, అలా పెంచారు కూడా దీనాను. అయితే ప్రియులారా వయసుకు వచ్చినటువంటి దీనా ఎప్పుడైతే ఈ హివ్వీల ప్రాంతానికి వచ్చిందో, హామోరు కుమారుడైనటువంటి షిమ్యోను వాళ్ళ దేశానికి ఆ ప్రాంతానికి వచ్చిందో, ఈ హామోరు కుమారుడైన షిమ్యోను దీనా మీద కన్ను వేసి అసభ్యకరంగా ప్రవర్తించి తనకు బలాత్కారం చేశాడు. ఈ వార్త యాకోబుకు వినిపించింది. యాకోబు వినిపించి చాలా రౌద్రుడైపోయాడు, చాలా కోపగించుకున్నాడు. వాట్ డిడ్ యూ డూ టు మై డాటర్? నా కూతురికి దీనాను మీరు ఎందుకు ఇలా చేశారని చాలా కోపగించుకొని ప్రియులారా వాళ్ళు ఆ సమయంలో హామోరు యొక్క కుమారుడైన షిమ్యోను వాళ్ళిద్దరూ కలిసి పురుషులు వీళ్ళ దగ్గరకు వచ్చారు. అయ్యా తప్పైపోయింది, జరిగిందేదో జరిగిపోయింది, కానీ దీనాను పెళ్లి చేసుకోవటానికి మాకు ఇష్టం. యాకోబుకు ఆఫర్ ఇచ్చాడు. ఏమని ఆఫర్ ఇచ్చాడంటే, దేవుడు మాకు అన్యులతో సాంగత్యం ఉండాలని ఉంచమని చెప్పలేదు, మేము అలా ఉండకూడదు, కానీ ఒకవేళ మీరు నిజంగా చిత్తశుద్ధితో ఈ బంధుత్వాన్ని కోరుకుంటూ ఉన్నట్లయితే మీరందరూ కూడా ఇజ్రాయిల్ మాదిరిగా పురుషులందరూ సున్నతి పొందాలి అనే మాట చెప్పినప్పుడు ఈ యొక్క హామోరు, షిమ్యోను ఒప్పుకున్నారు దీనా కొరకు. సో ప్రియులారా ఇక్కడ చూడండి, యాకోబు ఏం చేస్తున్నాడంటే ఒక పెద్ద ప్రాబ్లంని సమాధానంగా సాల్వ్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉన్నాడు. ఏం జరిగింది అని అంటే, ఈ షిమ్యోను, లేవి ఇద్దరున్నారా, ఇద్దరు చాలా కోపం అనమాట. వాళ్ళకి ఎంత కోపం అంటే తట్టుకోలేనంత కోపం. యాకోబు ఏం చేస్తున్నాడు, సమాధానంగా పరిష్కరించడానికి ట్రై చేశాడు. ఆల్మోస్ట్ సక్సెస్ఫుల్ అయిపోయాడు ప్రియులారా. దీనా యాక్చువల్గా షిమ్యోను ఇంట్లో ఉంది, అనగా హామోరు ఇంట్లో ఉంది ఆల్రెడీ. ఎందుకంటే యాక్సెప్టెన్స్ జరిగిపోయింది, సమాధానంగా పరిష్కారం జరుగుతూ ఉంది. కానీ ఈ షిమ్యోను, లేవి తట్టుకోలేకపోయి హామోరును చంపేశారు, షిమ్యోన్ని చంపేశారు. ఆ దేశంలో ఒక్క పురుషుడు లేకుండా పురుషులందరూ చంపేసేసరికి యాకోబు నచ్చకుండా ప్రియులారా 49వ అధ్యాయంలో ఎప్పుడైతే ఆశీర్వాదాలు ఇచ్చే సమయం వచ్చిందో, షిమ్యోను, లేవిని ఇద్దరిని కలిపి మాట్లాడాడు. ఇప్పుడు అది ఇంపార్టెంట్ ప్రియులారా. అప్పుడు యాకోబు షిమ్యోనును, లేవిని చూచి, మీరు నన్ను బాధ పెట్టి ఈ దేశ నివాసులైన కనానీయులలోను పెరిజ్జీయులలోను అసహ్యునిగా చేసితిరి. నా జనసంఖ్య కొంచెమే, వారు నా మీదికి గుంపుగా వచ్చి నన్ను చంపెదరు, నేనును నా ఇంటి వారును నాశనమగుదుమని చెప్పాడు. బాధపడ్డాడు యాకోబు. బ్లెస్సింగ్ రావాలి ప్రియులారా, తండ్రి నుంచి ఏం రావాలి, ఆశీర్వాదం రావాల్సిన దానికి బదులుగా దే హ్యావ్ ఫోర్స్డ్ జేకబ్ టు రిలీజ్ ఎ కర్స్. మీరు దేశములో చెదరిపోతారు. అసలు షిమ్యోను గురించి మనం నేర్చుకోవాల్సిన ఒకే ఒక అతి ప్రాముఖ్యమైన విషయం నేను చెప్తున్నాను. షిమ్యోను ఎందుకు ప్రియులారా ఇంత భయంకరమైనటువంటి శాపాన్ని తీసుకున్నాడంటే, అన్కంట్రోలబుల్ యాంగర్, నియంత్రణ లేనటువంటి కోపం. ప్రియులారా బైబిల్ గ్రంథము కోపాన్ని పాపం అనలేదు. గెటింగ్ యాంగ్రీ ఈజ్ నాట్ సిన్. నువ్వు కోపంగా ఉన్నప్పుడు పాపము జరిగే అవకాశాలు, పాపము చేసే అవకాశాలు చాలా ఎక్కువ. అందుకనే ప్రియులారా కోపాన్ని మనము నియంత్రణలో పెట్టుకోవటం చాలా అవసరం.